నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మి మరియు లక్ష్మి తల్లి యొక్క వయసుల మధ్య నిష్పత్తి 3:11. సో లక్ష్మి మరియు ఆమె తల్లి యొక్క వయసుల నిష్పత్తి ఎలా ఉంది? 3:11. మరియు వారి వయసుల మధ్య భేదము 24 సంవత్సరాలు. చూడండి, వారి వయసుల మధ్య భేదము మనకి 24 సంవత్సరాలు ఇచ్చారు. సో వారి వయసుల మధ్య భేదము ఇక్కడ 8 భాగాలు ఉంది. అవునా? వారి వయసుల మధ్య భేదము 8 భాగాలు ఉంది. వాళ్ళ భేదము మనకి 24 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి 8 భాగాలకి 24 సంవత్సరాలు అవుతుంది. సో 8 భాగాలకి 24 సంవత్సరాలు అంటే ఒక భాగానికి ఏమవుతుంది? 3 సంవత్సరాలు. సో ఒక భాగానికి 3 సంవత్సరాలు. ఓకేనా? ఒక భాగానికి 3 సంవత్సరాలు అంటే అక్కడ లక్ష్మి వయసు 3 భాగాలు ఉంది కదా, అప్పుడు లక్ష్మి వయసు ఏమవుతుంది? 3 భాగాలకి 3 భాగాలు కాబట్టి 3 × 3 9 సంవత్సరాలు అవుతుంది లక్ష్మి వయసు. సో లక్ష్మి యొక్క తల్లి వయసు ఏమవుతుంది? 11 × 3 33 సంవత్సరాలు అవుతుంది. ఓకే, 5 సంవత్సరాల తర్వాత లక్ష్మి యొక్క వయసు ఎంత? సో లక్ష్మి యొక్క ప్రస్తుత వయసు 9 సంవత్సరాలు కాబట్టి 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? 9 + 5 14 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్, తండ్రి కొడుకుల వయసుల మధ్య నిష్పత్తి 5:2. అంటే తండ్రి వయసు 5 యూనిట్లు, కొడుకు వయసు 2 యూనిట్లు మరియు వారి వయసుల లబ్ధము, వారి వయసుల యొక్క లబ్ధము 360 సంవత్సరాలు అయిన 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? చూడండి, ఇక్కడ వారి వయసుల లబ్ధము మనకి ఇచ్చారు. అవునా? సో వారి వయసుల లబ్ధము 360 సంవత్సరాలు ఇచ్చారు. అవునా? సో ఫస్ట్ ఈ నిష్పత్తిలోకి రావడానికి వాటిని ఒక సంఖ్యతో భాగించాము. అవునా? సో వాటి నిష్పత్తిలోకి రావడానికి ఒక సంఖ్యతో భావించామా లేదా? సో కాబట్టి ఇప్పుడు తండ్రి వయసు అనేది 5x అవుతుంది, వారి యొక్క నెక్స్ట్ కొడుకు యొక్క వయసు అనేది 2x అవుతుంది. కాబట్టి వారి వయసు లబ్ధము 5x × 2x = 360 అవుతుంది. సో 5 × 10, సో 10 0 క్యాన్సిల్ అవుతుంది. x² = 36 అంటే x = 6 సంవత్సరాలు. సో వారి యొక్క x = 6 సంవత్సరాలు అంటే ఒక భాగానికి 6 సంవత్సరాలు. ఇక్కడ తండ్రి వయసు 5 భాగాలు కదా, 5x కదా. సో కాబట్టి తండ్రి వయసు ఏమవుతుంది? 5 × 30 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ కొడుకు వయసు ఏమవుతుంది? 2 × 12 సంవత్సరాలు అవుతుంది. ఓకేనా? 6 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు 36 సంవత్సరాలు. నెక్స్ట్ కొడుకు వయసు 12 + 6, కొడుకు వయసు ఏమవుతుంది? 12 + 6 18 సంవత్సరాలు అవుతుంది. సో అప్పుడు వారి వయసుల నిష్పత్తి ఏమవుతుంది? 36 18 యొక్క నిష్పత్తి, 36 మరియు 18 యొక్క నిష్పత్తి 2:1 అవుతుంది. నెక్స్ట్ 1, తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి 7:2. అంటే తండ్రి వయసు 7 భాగాలు అయితే కొడుకు వయసు 2 భాగాలు. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 9:4. అయితే ప్రస్తుత తండ్రి వయసు ఎంత? ఓకే, ప్రస్తుతము తండ్రి మరియు కొడుకుల వయసుల మధ్య నిష్పత్తి 7:2. అవునా? సో 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి చూడండి, 10 సంవత్సరాల తర్వాత అంటే తండ్రి వయసు 10 సంవత్సరాలు పెరుగుతుంది, అలాగే కొడుకు వయసు కూడా 10 సంవత్సరాలు పెరుగుతుంది. అప్పుడు వారి వయసులు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 9:4 నిష్పత్తిలో ఉన్నాయి. అవునా? సో తండ్రి మరియు కొడుకుల ప్రస్తుత వయసు 7:2. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 9:4. అంటే చూడండి, తండ్రి వయసు 7 భాగాలు ఉంటే 10 సంవత్సరాల తర్వాత ఏమైంది? 9 భాగాలు అయింది. అంటే చూడండి, 10 సంవత్సరాల తర్వాత సో తండ్రి వయసు 10 సంవత్సరాలు పెరగడం వల్ల అతని వయసు అనేది 2 భాగాలు పెరిగింది. అదే విధంగా కొడుకు వయసు 10 సంవత్సరాలు పెరగడం వల్ల అతని యొక్క వయసు 2 భాగాలు పెరిగింది. అంటే చూడండి, 10 సంవత్సరాలకు 2 భాగాలు పెరుగుతుంది. తండ్రి వయసు అయినా కొడుకు వయసు అయినా 10 సంవత్సరాలకి 2 భాగాలు పెరుగుతుంది. కావున 2 భాగాలకి 10 సంవత్సరాలు. ఓకేనా? 2 భాగాలకి 10 సంవత్సరాలు. తండ్రి ప్రస్తుత వయసు ఎంత? 7 భాగాలు కదా. సో 7 భాగాలకి ఎంత? సో 2 ఎక్కము 2 5 7 5 35 సంవత్సరాలు అవుతుంది. ఓకే, తండ్రి యొక్క వయసు ఏమవుతుంది? 35 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఒకవేళ కొడుకు వయసు అనుకోవాలనుకోండి 2 భాగాలకి. సో 2 భాగాలకి ఏమవుతుంది? 2 5 సో 2 5 10 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఇది ఒక మెథడ్ అండి. సో దీన్ని చాలా విధాలుగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ రెండవ మెథడ్ ఏంటంటే ఈక్వేషన్ ఫ్రేమింగ్ చేసి కూడా మనం కనుక్కోవచ్చు. సో తండ్రి మరియు కొడుకుల వయసు 7:2 నిష్పత్తిలో ఉంది కాబట్టి తండ్రి వయసు 7x, కొడుకు వయసు 2x. అంటే వాళ్ళ వయసు 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? 7x + 10 అవుతుంది. కొడుకు వయసు ఏమవుతుంది? 2x + 10 అవుతుంది. వీటి మధ్య నిష్పత్తి 7x + 10 2x + 10 = 9:4 అని ఇచ్చారు. అవునా?
సో అంత్య పదాల లబ్ధము ఈక్వల్ టు మధ్య పదాల లబ్ధము అవునా. సో 7x + 10 × 4 ఈక్వల్ టు 2x + 10 × 9. సో వీటి లబ్ధం కనుక్కున్నట్లయితే ఏ 4 28x + 40 ప్లస్ ఈక్వల్ టు 18x + 90. సో తీసుకున్నట్లయితే 10x = 50 అంటే x = 5 సంవత్సరాలు అవుతుంది. సో ఇది బేసిక్ గా మన స్కూల్లో యూజ్ చేస్తాము. సో ఈ పద్ధతి ఓకే x = 5 సంవత్సరాలు కాబట్టి తన వయసు ఏమవుతుంది 7 × 5 = 35 సంవత్సరాలు అవుతుంది. ఇది జనరల్ గా చేసే ప్రొసీజర్. ఇది జనరల్ మనం దీన్ని ఫాలో అవ్వమండి. ఓకే తర్వాత ఓకే మనకు ఆప్షన్స్ ఇస్తారు కదా. సపోజ్ ఫస్ట్ ఆప్షన్ 28 సంవత్సరాలు ఉందండి, సెకండ్ ఆప్షన్ 35 సంవత్సరాలు ఉంది, నెక్స్ట్ ఓకే సెకండ్ ఆప్షన్ వచ్చేసి 42 సంవత్సరాలు ఉంది, తర్వాత థర్డ్ ఆప్షన్ 35 సంవత్సరాలు ఉంది, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఓకే థర్డ్ ఆప్షన్ 30 సంవత్సరాలు అనుకోండి, ఫోర్త్ ఆప్షన్ 35 సంవత్సరాలు ఉందండి. ఓకే మనం ఏం అనుకుంటున్నాము అదే ఆప్షన్ లో ఉంటుంది కదా. సో తండ్రి యొక్క ప్రస్తుత వయసు అనుకుంటున్నాం అవునా. తండ్రి యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఓకే తండ్రి యొక్క ప్రస్తుత వయసు మనం తీసుకున్నట్లయితే 7 భాగాలు ఉంది అంటే కంపల్సరీగా తండ్రి వయసు అనేది 7తో భాగించబడుతుంది. ఓకే ఇందులో 28 సంవత్సరాలు 7 నాళ్ళ భాగించబడుతుంది, 7 6 42 భాగించబడుతుంది, 30 7తో భాగించబడుతుందా? భాగించబడదు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది. 7 5 30. సో 3 ఆప్షన్లు కూడా భాగించబడతాయి. ఓకే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, తండ్రి వయసు ఏమవుతుంది 28 సంవత్సరాలు అవుతుంది. అంటే చూడండి 7 భాగాలకి 28, 7 నాళ్ళ 28 అవునా. 7 భాగాలకి 28 అయితే ఒక భాగానికి ఎంత 4 సంవత్సరాలు అవుతుంది. ఒక భాగానికి 4 సంవత్సరాలు. ఓకే 7 భాగాలకి 28 సంవత్సరాలు అయితే ఒక భాగానికి 4 సంవత్సరాలు. ఓకే తండ్రి వయసు 28 సంవత్సరాలు, అప్పుడు 2 భాగాలకి కొడుకు వయసు ఏమవుతుంది 2 నాళ్ళ 8 సంవత్సరాలు అవుతుంది. సో తండ్రి వయసు 28 సంవత్సరాలు, కొడుకు వయసు 8 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు ఏమవుతుంది 38 అవుతుంది, కొడుకు వయసు ఏమవుతుంది 18 అవుతుంది. వారి యొక్క నిష్పత్తి ఏమవుతుంది 2 19ల 2 9ల. సో 19:9 అవుతుంది. కానీ మనకు కావాల్సిన నిష్పత్తి ఏంటి 9:4 కదా. సో రావట్లేదు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. తర్వాత సెకండ్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి 7 6ల. సో ఒక భాగానికి 6 సంవత్సరాలు. సో తండ్రి వయసు 42 సంవత్సరాలు. చూడండి 7 6ల ఒక భాగానికి 6 సంవత్సరాలు, కొడుకు వయసు 2 భాగాలు కాబట్టి 12 సంవత్సరాలు అవుతుంది. సో 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది 52 అవుతుంది, 10 సంవత్సరాల తర్వాత 22 అవుతుంది. నిష్పత్తి ఏమవుతుంది 52 22, 2 కూడా 2తో భాగించబడుతుంది, 26 11. సో 26:11 అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 30 సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి, తండ్రి ప్రస్తుత వయసు 30 సంవత్సరాలు అంటే 7 భాగాలకి 35. 7 భాగాలకి 35 అంటే ఒక భాగానికి 5 సంవత్సరాలు, అప్పుడు 2 భాగాలకి కొడుకు వయసు ఏమవుతుంది 10 సంవత్సరాలు అవుతుంది. ఓకే 10 సంవత్సరాల తర్వాత అంటే 45, 10 సంవత్సరాల తర్వాత 20. నిష్పత్తి ఏమవుతుంది 5 9ల 5 4. సో నిష్పత్తి ఏమవుతుంది 9:4 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 30 సంవత్సరాలు అవుతుంది. ఇలా చెప్పొచ్చు. ఇంకా సులభంగా అంటే చూడండి, ఇప్పుడు 7 భాగాలకి 28 అవునా. 7 భాగాలకి 28 అంటే 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది 38 సంవత్సరాలు. సో 10 సంవత్సరాల తర్వాత వచ్చే వయసు ఎంత 9 భాగాలు కదా. సో 9తో భాగించబడాలి. చూడండి ఇక్కడ తండ్రి యొక్క ప్రస్తుత వయసు 28, 7తో భాగించబడుతుంది. 10 సంవత్సరాల తర్వాత ఎంత 38, 38 9తో భాగించబడాలి కదా. భాగించబడుతుందా? లేదు కాబట్టి ఆప్షన్ రాంగ్. తర్వాత 42 తీసుకున్నాం అనుకోండి, ప్రస్తుత వయసు 42, 7తో భాగించబడుతుంది. 10 సంవత్సరాల తర్వాత ఎంత 52, 52 9తో భాగించబడుతుందా? లేదు కాబట్టి ఆప్షన్ రాంగ్. తర్వాత 35 7తో భాగించబడుతుంది కదా. సో 35 అనేది 7తో భాగించబడుతుంది. ఓకే తర్వాత 10 సంవత్సరాల తర్వాత 45 అనేది 9తో భాగించబడుతుంది. yes ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే తర్వాత నెక్స్ట్ ఓకే నెక్స్ట్ 7:2 9:4 10 సంవత్సరాల తర్వాత. ఓకే ఇప్పుడు మనకు తండ్రి వయసు కావాలి కదా. సో తండ్రి వయసు ఎంత 7 భాగాలు 10 సంవత్సరాల తర్వాత కాబట్టి ఇంటూ 10. ఓకే వీటి మధ్య భేదం ఎంత 9 4ల మధ్య భేదము 5, 4 7 28, 9 2 18. ఓకే చూడండి ఇప్పుడు తండ్రి వయసు 7 భాగాలు కాబట్టి 7 ఇంటూ 10 సంవత్సరాల తర్వాత కాబట్టి ఇంటూ 10. తర్వాత వీటి అంత్య నిష్పత్తి యొక్క భేదం ఎంత 9 4ల మధ్య భేదం ఎంత 5 కదా. చివరి చూడండి అంతిమంగా వచ్చిన నిష్పత్తి యొక్క భేదం ఎంత 9 4, 9 4ల మధ్య భేదం ఎంత 5 బై ఇప్పుడు 4 7 28, 9 2 18 వీటి మధ్య భేదం ఎంత 10. సో 10 10 క్యాన్సిల్ అవుతుంది. 7 5 35 సంవత్సరాలు.
ఓకే, ఇలా చేయొచ్చు. నెక్స్ట్ విజయ్ కామ అజయ్ల ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:5. ఓకే, విజయ్ కామ అజయ్ల ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:5. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 2:3 అయిన విజయ్ ప్రస్తుత వయసు ఎంత? ఓకే, చూడండి దీన్ని ప్రస్తుత వయసు విజయ్ మరియు అజయ్ల ప్రస్తుత వయసు 3:5. 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత అంటే విజయ్ వయసు 5 సంవత్సరాలు పెరుగుతుంది, అలాగే అజయ్ వయసు కూడా 5 సంవత్సరాలు పెరుగుతుంది. అప్పుడు వాళ్ళ వయసుల నిష్పత్తి ఏ నిష్పత్తిలో ఉండాలి? 2:3లో ఉండాలి. అవునా? ఓకే, ఇప్పుడు చూడండి 5 సంవత్సరాల తర్వాత అంటే విజయ్కి సంబంధించిన భాగాల సంఖ్య ఏమవ్వాలి? పెరగాలి. కానీ ఇక్కడ ఏమైంది? భాగాల సంఖ్య తగ్గింది. అలాగే అజయ్ విషయంలో కూడా 5 నుంచి 3 భాగాలు తగ్గింది. సో అంటే చూడండి, మొదటగా ఉన్న వారి వయసుల యొక్క గాసాబా తర్వాత 5 సంవత్సరాల తర్వాత వచ్చిన వయసుల యొక్క గాసాబా సమానంగా లేకపోవడం వలన అలా జరిగింది. సో కాబట్టి మొదటి వయసుల నిష్పత్తి తర్వాత వచ్చిన వయసుల నిష్పత్తి చూడండి వాటి యొక్క గాసాబా సమానంగా ఉండేటట్టు చేసుకోవాలి. అంటే చూడండి 5 సంవత్సరాలకి ఇక్కడ విజయ విషయంలో 5 సంవత్సరాలకి ఎన్ని భాగాలు పెరుగుతాయో అదే విషయంలో కూడా 5 సంవత్సరాలకి అన్ని భాగాలు పెరిగేలా చూసుకోవాలి. సో దానికోసం మనం మల్టిప్లై చేయొచ్చు లేదా డివిజన్ చేయొచ్చు. ఓకేనా? సో 2:3 ఉంది కాబట్టి దీన్ని 2తో గుణిస్తున్నాను, దీన్ని కూడా 2తో గుణించాలి. చూడండి, ఒకదాన్ని 2తో గుణిస్తే రెండో దాన్ని కూడా 2తో గుణించాలి. ఓకేనా? సో 2 × 2 3 × 2 అంటే చూడండి ఇప్పుడు విజయ్ వయసు 4 భాగాలైంది, అజయ్ వయసు కూడా 4 భాగాలు 3 × 6 భాగాలైంది. సో విజయ్ వయసు 3 భాగాల నుంచి 4 భాగాలకి అనగా ఎంత పెరిగింది? 1 భాగం పెరిగింది. ఎందుకు? 5 సంవత్సరాల వయసు పెరగడం వల్ల విజయ్ వయసు 1 భాగం పెరిగింది. నెక్స్ట్ అజయ్ వయసు ఏమైంది? 5 నుండి 6 భాగాలకి అజయ్ వయసు కూడా 1 భాగం పెరిగింది. ఎందుకు? అజయ్ వయసు 5 సంవత్సరాలు పెరగడం వలన. సో వాళ్ళ వయసులు 5 సంవత్సరాలు పెరగడం వలన వాళ్ళ సంబంధించిన భాగాలు వాళ్ళ వయసులకు సంబంధించిన భాగాలు 1 భాగం పెరుగుతుంది. కాబట్టి 1 భాగానికి 5 సంవత్సరాలు, 1 భాగానికి 5 సంవత్సరాలు. అప్పుడు విజయ్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? 3 సంవత్సరాలు కదా. సో 3 సంవత్సరాలకి ఎంత? 3 × 5 15 సంవత్సరాలు అవుతుంది. ఓకేనా? 3 × 5 15 సంవత్సరాలు. ఓకే, చూడండి విజయ్ మరియు అజయ్ల ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:5. సో ఇక్కడ మనం ఏం కనుక్కుంటున్నాం? విజయ్ ప్రస్తుత వయసు కనుక్కుంటున్నాం. అవునా? విజయ్ ప్రస్తుత వయసు కనుక్కుంటున్నాం కాబట్టి ఆప్షన్ లో విజయ్ ప్రస్తుత వయసు ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి. విజయ్ ప్రస్తుత వయసు ఎంత? 20 సంవత్సరాలు. సో అతని వయసుకు సంబంధించిన భాగాల సంఖ్య ఎంత? 3. సో 3తో 20 అనే సంఖ్య భాగించబడుతుందా? భాగించబడదు. కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ 12 తీసుకున్నట్లయితే విజయ్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? 12 సంవత్సరాలు. విజయ్కి సంబంధించిన భాగాల సంఖ్య ఎంత? 3. సో 3 అనేది 12 భాగిస్తుంది. అవునా? సో 3 × 4 12 అంటే చూడండి విజయ్ యొక్క ప్రస్తుత వయసు 12 తీసుకున్నట్లయితే 1 భాగానికి ఏమవుతుంది? 4 సంవత్సరాలు. కాబట్టి 3 భాగాలకి 12 సంవత్సరాలు అవుతుంది. చూడండి 3 × 4 1 భాగానికి 4 సంవత్సరాలు అయితే 5 భాగాలకి ఏమవుతుంది? 4 × 5 20 సంవత్సరాలు అవుతుంది. ఓకే, 5 సంవత్సరాల తర్వాత విజయ్ వయసు ఏమవుతుంది? 12 + 5 17 సంవత్సరాలు అవుతుంది. అజయ్ యొక్క వయసు ఏమవుతుంది? 20 + 5 25 అవుతుంది. వారి వయసు నిష్పత్తి మనకి ఏం రావాలి? 2:3 రావాలి. కానీ మనకు 17:25 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ విజయ్ ప్రస్తుత వయసు ఈ ఆప్షన్ తీసుకుంటున్నా. విజయ్ ప్రస్తుత వయసు 18 సంవత్సరాలు. సో విజయ్కి సంబంధించిన ప్రస్తుత వయసు యొక్క భాగాలు 3 కాబట్టి 3 6 ఓకే, విజయ్ 18 అవుతుంది. సో 3 6 1 భాగానికి 6 సంవత్సరాలు కాబట్టి అజయ్ యొక్క వయసు ఏమవుతుంది? 6 × 5 30 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత విజయ్ యొక్క వయసు ఏమవుతుంది? 23 అవుతుంది. అజయ్ యొక్క వయసు ఏమవుతుంది? 35 అవుతుంది. వారి యొక్క నిష్పత్తి తీసుకుంటే మనకు 23:35 ఉంది. అవునా? మనకు కావాల్సిన నిష్పత్తి ఏంటి? 2:3 కదా. లేదు, కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. సో తర్వాత మిగిలిన ఆప్షన్ ఏంటి? థర్డ్ ఆప్షన్ కదా. సో 15 తీసుకున్నట్లయితే చూడండి విజయ్ యొక్క వయసు ప్రస్తుత వయసు 15 సంవత్సరాలు. దానికి సంబంధించిన భాగాలు 3. సో 3 5 అనగా 1 భాగానికి 5 సంవత్సరాలు. ఓకే, 1 భాగానికి 5 సంవత్సరాలు అయితే అజయ్ యొక్క వయసు 5 భాగాలు కదా. 5 భాగాలకి ఏమవుతుంది? 5 × 5 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత విజయ్ యొక్క వయసు ఏమవుతుంది? 20 అవుతుంది. అజయ్ యొక్క వయసు ఏమవుతుంది? 30 అవుతుంది. వారి వయసుల నిష్పత్తి 10 × 13 అంటే 2:3 కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది, రైట్ అవుతుంది. ఓకే, చూడండి 3:5 2:3 5 సంవత్సరాల తర్వాత
ఓకే, మనకి ఎవరి వయసు కావాలి? విజయ్ వయసు కావాలి కదా. సో విజయ్ కాబట్టి 3 ఇంటూ 5 ఇంటూ 2 3ల భేదము 1, తర్వాత 3 ముళ్ళ 9, 2 5ల 10, వీటి మధ్య భేదము 1, సో 1. సో 3 5ల 15 సంవత్సరాలు. విజయ్ వయసు ఎంత? 15 సంవత్సరాలు అవుతుంది.